ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక పిండి కలిపాను కదా, ఇందాక ఆయిల్ కవర్ ఉంటే శుభ్రంగా అందులో వేసి పిండి 2 బాదులు బాదాను. కవర్ కుండా ఆయిల్ వేస్ట్ ఎందుకు పోవడం అని. ఇంకోండి ఫ్రెండ్స్, ఇట్లా మీకు చపాతీ ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పు ఉందని చెప్పాను కదా, పప్పుతో కలిపాను చూడండి. ఇట్లా వస్తాయి చపాతీలు. ఇట్లా ఎర్రగా కొంచెం కాల్చుకొని, అది వీటికైతే ఫ్రెండ్స్ కొంచెం తొక్కుడు పచ్చళ్ళు, ఈ పప్పు కాబట్టి తొక్కుడు పచ్చడి బాగుంటుంది. ఏ కర్రీతో అయినా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, ఇట్లా పప్పుతో కలుపుకొని పిండి కాబట్టి. కావాలండి మీరు పిండి కలిపినప్పుడు కొంచెం వాటర్ కావాలంటే పోసుకోవచ్చు ఫ్రెండ్స్, మరి ఇందాక నేను చెప్పలేదు కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లనే హాట్ బాక్స్లో వెంటనే పెట్టకండి ఫ్రెండ్స్. ఇట్లా కొంచెంసేపు ఉంచుకున్న తర్వాత హాట్ బాక్స్లో పెట్టుకుంటే ఇది వేడంతా దిగిపోతుంది. హాట్ బాక్స్లో పెట్టుకున్నప్పటికీ లోపలికి వాటర్ దిక్కండి ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా పెట్టుకొని 2 రోజులు, రేపు మార్నింగ్ వరకు చపాతీ అట్లనే ఉంటుంది ఫ్రెండ్స్, ఫ్రెష్గా ఉంటుంది. ఎంతే ఫ్రెండ్స్, చపాతీ మెత్తగా రెడీ అయిన చపాతీ. షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.